నమస్తే అండి. భారతదేశానికి చైనాకు మధ్య జరుగుతున్నటువంటి సంఘటనలు మీరు గమనించే ఉంటారండి. ఈ సందర్భంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ भारत माता के वीर सपूतों ने गलवान वैली में हमारी मातृभूमि की रक्षा करते हुए सर्वोच्च बलिदान दिया है। मैं देश की सेवा में उनके इस महान बलिदान के लिए उन्हें नमन करता हूं। उन्हें कृतज्ञतापूर्वक श्रद्धांजलि देता हूं। दुख की इस कठिन घड़ी में हमारे इन शहीदों के परिजनों के प्रति मैं अपनी संवेदना व्यक्त करता हूं। आज पूरा देश आपके साथ है। देश की भावनाएं आपके साथ है। चाहे स्थिति कुछ भी हो, परिस्थिति कुछ भी हो, भारत पूरी दृढ़ता से देश की एक एक इंच जमीन की, देश के स्वाभिमान की रक्षा करेगा। भारत सांस्कृतिक रूप से एक शांति प्रिय देश है। हमारा इतिहास शांति का रहा है। भारत का वैचारिक मंत्र ही रहा है, लोकाः समस्ताः सुखिनो भवन्तु। हमने हर युग में, पूरे संसार में शांति की, पूरी मानवता के कल्याण की कामना की है। हमने हमेशा से ही अपने पड़ोसियों के साथ एक कोऑपरेटिव और फ्रेंडली तरीके से मिलकर काम किया है। हमेशा उनके विकास और कल्याण की कामना की है। जहां कहीं हमारे मतभेद भी रहे हैं, हमने हमेशा ही ये प्रयास किया है कि मतभेद विवाद न बने, डिफरेंसेस डिस्प्यूट्स में न बदले। हम कभी किसी को भी उकसाते नहीं हैं, लेकिन हम अपने देश की अखंडता और संप्रभुता के साथ समझौता भी नहीं करते हैं। जब भी समय आया है, हमने देश की अखंडता और संप्रभुता की रक्षा करने में अपनी शक्ति का प्रदर्शन किया है, अपनी क्षमताओं को साबित किया है। त्याग और तितिक्षा हमारे राष्ट्रीय चरित्र का हिस्सा है, लेकिन साथ ही विक्रम और वीरता भी उतना ही हमारे देश के चरित्र का हिस्सा है। मैं देश को भरोसा दिलाना चाहता हूं, हमारे जवानों का बलिदान व्यर्थ नहीं जाएगा। हमारे लिए भारत की अखंडता और संप्रभुता सर्वोच्च है, और इसकी रक्षा करने से हमें कोई भी रोक नहीं सकता। इस बारे में किसी को भी जरा भी भ्रम या संदेह नहीं होना चाहिए। भारत शांति चाहता है, लेकिन भारत उकसाने पर हर हाल में यथोचित जवाब देने में सक्षम है। और हमारे दिवंगत शहीद वीर जवानों के विषय में
देश को इस बात का गर्व होगा कि वे मारते मारते मरे हैं। अभी मेरा आप सभी से, सभी आदरणीय मुख्यमंत्री जी से, सभी यहां इस मीटिंग में, वर्चुअल मीटिंग में उपस्थित आप सभी से आग्रह है कि हम खड़े होकर के 2 मिनट मौन रख करके इन वीर सपूतों को पहले श्रद्धांजलि देंगे। उसके बाद आज जो हमने हमारी मीटिंग तय की है उस मीटिंग को आगे बढ़ाएंगे। ओम శాంతి శాంతి శాంతి। దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల త్యాగాలు వృథా కావు। జాతికి ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను, మాటిస్తున్నాను, భారతదేశ ఐక్యత, భారతదేశ సార్వభౌమాధికారం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు। భారతదేశం ఎప్పుడైనా ఎవరితో అయినా శాంతినే కోరుకుంటూ ఉంటుంది। మన పని మనం చేసుకుంటూ వెళుతుంటాం। అలానే కవ్వింపు చర్యలకు ఎవరైనా సరే పాల్పడితే వాళ్లకు తగిన రీతిలో స్పందించి సమాధానం చెప్పే సత్తా భారతదేశానికి ఉంది। మన భారతదేశం ఎవరిని రెచ్చగొట్టలేదు, మన పని మనం చేసుకుంటూ ఉన్నాం। సమయం వచ్చిన ప్రతిసారి దేశ సమగ్రత, సార్వభౌమాధికారాన్ని రక్షించడంలో మన సత్తా, మన సామర్థ్యాలను నిరూపించుకుంటూ వస్తున్నాం। త్యాగాలు చేయడం మన జాతి లక్షణం, వెనుకడుగు వేయకపోవడం మన భారత జాతి లక్షణం, ధైర్య సాహసాలు మన భారత జాతి లక్షణం। దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల త్యాగాలు వృథా కావు అని మరోసారి నేను ఈ సందర్భంగా జాతికి మాటిస్తున్నాను। రాజీ పడే ప్రసక్తే లేదు। భారత్ శాంతిని కోరుకుంటుంది, శాంతినే కోరుకుంటుంది। అయితే దాన్ని విఘాతం కలిగించాలని చెప్పి ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళకి సమాధానం ఎలా ఇవ్వాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలో అదంతా భారతదేశానికి తెలుసు। ఆ సత్తా భారతదేశానికి ఉంది। సమయం వచ్చినప్పుడు ప్రతిసారి మనం మన సత్తా నిరూపించుకున్నాం, ఇప్పుడు కూడా నిరూపిస్తాం। ఇదండి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి మాటలు। అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది, సోమవారం లడాఖ్లోని గాల్వాన్ లోయలో చైనాతో జరిగినటువంటి ఆ ఘటనలో 20 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు। ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది। భారత్ చైనా సరిహద్దులో ఉన్నటువంటి పరిస్థితుల మీద చర్చించడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు। జూన్ 19 శుక్రవారం సాయంత్రం 5 గంటలకు అన్ని పార్టీల అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించబోతున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం ఈపాటికే తెలియజేసింది। ఇక మరో పక్క అండి, హోంమంత్రి అమిత్ షా 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మహమ్మారిపై జరిగినటువంటి సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు। ఆ సందర్భంలో ప్రధానమంత్రి గారు ఈ వ్యాఖ్యలు చేశారు। టీ మిక్స్చర్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి। ధన్యవాదాలు।